పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పడాల భూదేవి, మండల కన్వీనర్ గండి రామినాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. బాణసంచా కాల్చి టీడీపీ నాయకులు నృత్యాలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు, ఆసుపత్రి శానిటరీ సిబ్బందికి పళ్ళు రొట్టెలు పంచారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ పత్రికపై కేసు పెట్టి కక్ష సాధింపునకు పాల్పడుతుందంటూ వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు దారా సింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. బీజేపీ పెట్టిన కేసులన్నీ పచ్చి అబద్దాలని సుప్రీంకోర్టు తీర్పివ్వడం ఆ పార్టీకి చంప పెట్టినట్లయింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మణికొండ చిత్రపురి కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను క్రైస్తవ సోదరులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసస్ త్యాగం ప్రపంచ శాంతికి మరుపురాని చరిత్ర అని అన్నారు. తన తండ్రి శ్రీశైలం యాదవ్ కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమ కార్మికులకు చేదోడుగా ఉన్నారని గుర్తు చేశారు. తాను కూడా ప్రధానంగా ప్రజాసేవలో నిస్వార్థంగా పనిచేయాలనే ఆశయంతోనే రాజకీయ రంగంలోకి వచ్చానన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో అదృష్ట జాతకులు చాలా మంది ఉన్నారు. అదృష్టం కలిసి వస్తే అనే పదానికి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క ఓటుతో నెగ్గిన అభ్యర్థికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని లింగా గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన గట్పాలే సుష్మారాణి కూడా ఇదే కోవకు చెందడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గట్పాలే సుధారాణికి 142 ఓట్లు రాగా ప్రత్యర్థికి కూడా సమానంగా ఓట్లు పోలయ్యాయి. ఆ గ్రామానికి చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి బ్యాలెట్ ఓటు వేయడంతో సుష్మారాణి గెలుపు సాధించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కరించాలంటూ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో సిపిఎం నాయకుడు కత్తి శ్రీనివాసులతో పాటు పలువురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. ధర్నాకు దిగిన కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఎమ్మిగనూరును ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కర్నూలు జిల్లాలో ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం ముందు విద్యార్థి యువజన ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మిగనూరు అభివృద్ధిని పట్టించుకొని ప్రజాప్రతినిధులు ఆదోని జిల్లా కోసం నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా ఏసీబీ వలలో మరో లంచవతారం చిక్కింది. స్థానిక కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కారేపల్లి ఆర్ఐ దౌలూరి శుభకామేశ్వరిదేవి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో చేసేదేమీ లేక బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుల నుంచి 10,000 లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం వాడి గ్రామ పరిధిలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో పాఠశాల విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను పట్టణంలోని ప్రముఖ ఆసుపత్రులకు తరలించారు. పాఠశాలలో విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఆటోను వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో వారిని పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల హైదరాబాద్ శివారు ప్రాంతం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఉన్న 50 అంతస్తుల భారీ భవనం కన్స్ట్రక్షన్ సైట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కన్స్ట్రక్షన్ సైట్ కూలీలు నివసిస్తున్న సైట్లో అకస్మాత్తుగా సిలిండర్ పేలింది. ఆ సమయంలో కూలీలు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. నంద్యాల పట్టణంలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పోలీసులు సుమారు 2.5 కేజీల గంజాయి షిఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల 3 టౌన్ సిఐ కంబగిరి రాముడు ఖచ్చితమైన సమాచారం మేరకు పకడ్బందీగా దాడులు చేసి నేరానికి పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో తెలంగాణ
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలల 11వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 148 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి సుమారు 1190 మంది విద్యార్థినులు ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభకు, దృఢత్వానికి క్రీడలు ఎంతో కీలకమని అన్నారు.